ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. యేసు నేను లోకమునకు వెలుగును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ప్రియులారా, ఒక లైట్ కింద మనం ఉన్నట్లయితే ఒక లైట్ వెలుగుతున్నప్పుడు కేవలం లైట్ వెలుగుతున్న ప్రాంతం మాత్రమే కాదు, కానీ ఆ లైట్ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వెలుగు ఉంటుంది. మనం చాలాసార్లు గమనించి ఉంటాం. లైట్ ఆన్ చేయగానే ఆ వెలుగు ఆ లైట్ వరకే పరిమితం కాకుండా ఆ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ లైట్ ఆ వెలుతురుని మనకి ఇస్తూ ఉంటుంది. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, నేను దేనికి వెలుగై ఉన్నాను? యేసు నేను లోకమునకు వెలుగును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పను. ఈరోజు అనేక కుటుంబాల్లో యవనస్తులు మనం చూసినప్పుడు, అన్న నా జీవితం అంధకారంలో ఉంది. ఇంత పెద్ద విశ్వము ఒక ఆకారం లేనప్పుడు దేవుడు దానికి ఆకారాన్ని కలుగు చేశాడంట. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని ఆదికాండం 1వ అధ్యాయంలో మనం ఆ మాటలన్నింటినీ చూడగలుగుతాం. ఈరోజు ఉదయకాల సమయంలో యేసు ప్రభువు ఈ లోకానికి వెలుగై ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంత పెద్ద విశ్వమునకు వెలిగిస్తున్నటువంటి దేవుడు నీ చిన్ని జీవితాన్ని వెలిగించలేడా? దేవుడు తప్పకుండా వెలిగించగలడు. ఎవరి జీవితాలు దేవుడు వెలిగిస్తారు అంటే, ప్రభువా నేను చీకటిలో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, ప్రభువా నేను సమస్యల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నా ముందున్నటువంటి భవిష్యత్తు మొత్తం కూడా ప్రభువా అగమగోచరముగా ఉన్నది, ఏం జరగబోతుందో నాకు అర్థం కావడం లేదు, మొత్తం కూడా అంధకారంలో నేను ఉన్నాను అని మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఈ లోకమును వెలిగించిన జీవము కలిగిన యేసయ్య మీ జీవితాన్ని, మీ బిడ్డల జీవితాన్ని వెలిగింపజేసి వారిని అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు ప్రభు. నీ యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము నాయన చీకటిలో అంధకారంలో ఉంచక వెలుగు సంబంధులుగా చేయి దేవుడవు నాయన. ఈరోజు వాక్యం వింటున్న మా ప్రియుల జీవితంలో వెలిగించండి, వారిని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.